హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాబాబు. మీరు చూస్తున్న కేఎన్ఆర్ స్టడీ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ బిట్స్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పటిలాగానే ఇంతకుముందు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇంగ్లీష్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగ విధంగా క్లాసులనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి బిట్స్ కూడా నేను పీడిఎఫ్ ఫామ్లో నా కేఎన్ఆర్ స్టడీ టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం ఫ్రీగా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా తెలిసే విధంగా చెప్పండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్ చేయడం, మనం ఈ రోజు నుంచి ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ఈ బిట్స్ అనేవి మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్, అదేవిధంగా గ్రూప్ 1, 2, 3, 4, అదేవిధంగా ఐపీఎస్, పీఓఎస్ క్లర్క్స్కి, ఆర్ఆర్బీ, ఏపీఎస్సీ, ఆర్టీసీ, అదేవిధంగా ఒకే సిలబస్తో 80 రకాల ప్రభుత్వ రంగ జాబులకి మనం డెఫినెట్లీ కూడా రాయవచ్చు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే నెక్స్ట్ టైం మనకి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చి మనం ఈజీగా రాయగలుగుతాం. కాబట్టి మనం అనేది ప్రిపరేషన్ అనేది ముందే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోను, తెలుగు మీడియం 2 లాంగ్వేజ్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ ఫామ్ కూడా నేను అందించడం జరుగుతుంది. మీరు నా కేఎన్ఆర్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు అక్కడ పొందవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ బిట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, శివాజీ అష్టప్రధానంలో సేనాపతికి గల మరొక పేరు ఏమిటి? అర్థం ఫ్రెండ్స్, శివాజీ అష్టప్రధానంలో సేనాపతికి గల మరొక పేరు ఏమిటి? ఇదే విధంగా ఈ తెలుగులో ఇచ్చాను, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మీకు అందించడం జరిగింది. శివాజీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ సేనాపతి అమాంగ్ అస్ ది అష్టమ చీఫ్స్ అనమాట. అర్థం, శివాజీ అష్టప్రధానం సేనాపతి గల మరొక పేరు ఏంటంటే సర్ ఈ నౌబుల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. దీనికి ఆప్షన్ సి. అర్థం ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఏంటి? సర్ ఇన్ నౌబుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఆగ్రా మోతీ మసీదు నిర్మించింది ఎవరు? అదేనా, హూ బిల్ట్ ది ఆగ్రా మోతీ మసీద్? ఈ కింది 4 ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ కింది 4 ఆప్షన్లో ఆగ్రా మోతీ మసీద్ నిర్మించింది ఎవరంటే ఆప్షన్ బి అంటే షాజహాన్. అదే ప్లస్ ఆప్షన్ బి, షాజహాన్ అనే చక్రవర్తి ఈ ఆగ్రా మోతీ మసీద్ నిర్మించడం జరిగింది. ఈ విధంగా 2 లాంగ్వేజ్ మీకు ఇష్టం జరిగింది కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడతాయి ప్లస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వారిలో మరాఠా పాలకుల్లో చాణక్యుడు అని ఎవరిని అంటారు? హూ ఈజ్ నోన్ యాజ్ ది చాణక్యుడు ఆఫ్ ది మరాఠా రూలర్స్ అనమాట. అదే ఈ క్రింది వారిలో మరాఠా పాలకులు చాణక్యుడు అని ఎవరిని అంటారంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. అంటే నానా ఫడ్నవీస్ని మరాఠా పాలకులు చాణక్యుడు అని పిలుస్తారనమాట. అర్థమైందా? నానా ఫడ్నవీస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. 24 బిట్ చూద్దాం. ఈ కింది వారిలో ఎవరిని బొంబాయి త్రయంగా పిలుస్తారు? అదేనా, ఈ కింది వాళ్ళు ఎవరిని బొంబాయి త్రయంగా పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ది బొంబాయి త్రయోగి? అర్థమైందా? దీనికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ సి ఏంటి? ఇక్కడ ఫిరోజా మెహతా, కేటీ తెలంగ, చద్రుద్దీన్ త్యాబ్జీ అనమాట. అర్థమైందా? ఈ ముగ్గురిని మనం బొంబాయి త్రయంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది అంటే మ్యాచింగ్ ఇచ్చడం జరిగింది. బొంబే సమాచార్ గుజరాత్ మొదటి పత్రిక కరెక్టే, ఇది కరెక్టే. ఆప్షన్ ఏ కరెక్టే. దిగ్దర్శన్ మొదటి బెంగాల్ పత్రిక, ఇది కూడా కరెక్టే. మద్రాస్ మెయిల్ మొదటి సాయంకాల పత్రిక, ఇవన్నీ కరెక్ట్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్? ఈ కింద ఇచ్చిన మ్యాచింగ్ చూసుకుంటే మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఇవన్నీ కూడా కరెక్టే. బొంబాయి సమాచారం అనేది గుజరాత్ యొక్క మొదటి పత్రిక. అవి దిగ్దర్శన్ అనేది కూడా బెంగాల్ యొక్క మొదటి పత్రిక. అదేవిధంగా మద్రాస్ మెయిల్ అనేది కూడా మొదటి సాయంకాల పత్రిక, సాయంత్రం కూడా వచ్చే పత్రిక అనమాట. ఓకేనా? నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ కింది వారిలో 1856 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అంశం ఏది? అదేనా, ఈ కింది వాటిలో 1856 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అంశం ఏది? విచ్ ఐటమ్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఇన్ 1856 అనమాట. అర్థమైందా? ఈ క్రింది వాటిలో 1856 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఏదంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ డి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏముంది? 1-4 అనమాట. అంటే 1-4 అంటే ఏంటంటే 1-4 మతపరమైన వైకల్య చట్టం, అదేవిధంగా హిందూ వివాహ చట్టం. సారీ, ఇక్కడ 3 అని ఇచ్చా కానీ 4 ఇది హిందూ వివాహ చట్టం. ఈ 2 కూడా 1856 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అంశాలు అనమాట. మతపరమైన వైకల్య చట్టం, అదే హిందూ వివాహ చట్టం అనేది 1856 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అంశం అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పిక్ చూద్దాం. 1893 సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ది వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1893? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ బి అంటే చికాగోలో జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, 1893 సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగిందంటే చికాగోలో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం.
ఈ క్రింది మనలో ఆహార ఉద్యమంలో శాశ్వత సభ్యులను గుర్తించండి. ఈ క్రింది ఒక ఆహార ఉద్యమం ఉంది. ఈ కింది వాటిలో మొత్తం శాశ్వత సభ్యులు ఉంటారు. అదేవిధంగా శాశ్వతం కాకుండా పర్మనెంట్ కాకుండా టెంపరీ సభ్యులు కూడా ఉంటారు. అదేవిధంగా ఇంకా చూసుకుని పర్మనెంట్ శాశ్వత సభ్యులు ఎవరు గుర్తించమన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది అహోర్ మూవ్మెంట్. అది అర్థం ఫ్రెండ్స్. దీనికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ బి అంటే 1 3 4 6. 1 అంటే హకీమ్ అజ్మల్ ఖాన్, హసన్ ఇమాం, అదేవిధంగా మౌలానా జాఫర్ అలీ ఖాన్, అదేవిధంగా మహాజర్ ఉల్ హక్. ఈ నలుగురు అనే వాళ్ళు కూడా ఈ యొక్క ఆహార యుద్ధంలో శాశ్వత సభ్యులుగా గుర్తించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ కింది ఏ చట్టం ద్వారా అధికారికంగా విద్యను భారత నియంత్రణకు తీసుకున్నారు. అర్థమైందా? ఈ కింది ఏ చట్టం ద్వారా అధికారిక విద్యను భారత నియంత్రణకు తీసుకోవడం జరిగింది. బై విచ్ లా ఈజ్ ఎడ్యుకేషన్ అఫీషియల్లీ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. అదంతా ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. భారత ప్రభుత్వ చట్టం 1909. అదంతా ఈ ప్రభుత్వ చట్టం ద్వారా ఈ భారతదేశంలోనే విద్యను అధికారికంగా నియంత్రణ తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. భారత ప్రభుత్వ చట్టం 1909. ఓకేనా, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించే. ఫైండ్ ది రైట్ వన్. అర్థమైనా ఈ క్రింది వాటిలో మ్యాచింగ్ ఇచ్చాడు. ఈ కింది వాటిలో సరైనది గుర్తించమన్నమాట. అంటే దీనబంధు సిఆర్ దాస్, దేశబంధు సిఎఫ్ అడ్రూస్, షేర్ హీ పంజాబ్, లేదా పైవన్నీ సరైనవే. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ దీనబంధు సిఆర్ దాస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. అదేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ కింది వారిలో ఏ ఇంగ్లీష్ అధికారి జహంగీర్కు ఖాన్ అనే బిరుదు ఇచ్చారు. అండర్ విచ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ ఆఫీసర్స్ డిడ్ జహంగీర్ గివ్ ఖాన్ టు ది టైటిల్ అనమాట. అంటే జహంగీర్కి ఒక ఇంగ్లీష్ అధికారి ఖాన్ అని బిరుదు ఇచ్చారనమాట. అది ఎవరో అని అడిగారనమాట. దీనికి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ ఏ అంటే ఏంటి? స్పిచ్ అనమాట. రాల్ఫ్ పిచ్ అనే ఇంగ్లీష్ అధికారి జహంగీర్ ఖాన్ అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పిచ్ చూద్దాం. సారీ ఆప్షన్ ఏ కాదు. దీనికి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి ఎడ్విన్ అడ్రిన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. దీనికి 31 బిట్కి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నేను చెప్పిన రాల్ఫ్ పిచ్ కాదు, ఎడ్విన్ అడ్రిన్ అనే వ్యక్తి అనమాట. సారీ. ఓకేనా, నెక్స్ట్ పిచ్ చూద్దాం. పంజాబ్ హిందూ సభను స్థాపించిన సంవత్సరం ఏది? వెన్ వాజ్ ది పంజాబ్ హిందూ సభ ఫౌండెడ్? దీనికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ బి 1909 సంవత్సరంలో ఈ పంజాబ్ను హిందూ సభను స్థాపించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పిచ్ చూద్దాం. ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనమాట. అంటే దీన్ని చూసుకుంటే ది ఇండియన్ ఆన్ రెస్ట్ అనమాట. లోకమాన్య తిలక్ యాజ్ కరెక్ట్. ఇది కూడా ఆన్ బ్రిటిష్ ఇండియా దాదాబాయి నౌరోజీ. ఇది కూడా కరెక్టే. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బిడి సావర్కర్. ఇవన్నీ కూడా రచనలు అనమాట. కాబట్టి ఈ రచనలన్నీ కూడా ఇవన్నీ కరెక్టే. కాబట్టి దీనికి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి అంటే పైవన్నీ కరెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వీళ్ళు రాసిన రచనలు అనమాట. ఇవన్నీ బుక్స్ అనమాట వీళ్ళు రాసినవి. ఈ విధంగా మనం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ పిచ్ చూద్దాం. బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి లా కమిషన్ ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు? డ్యూరింగ్ విచ్ పీరియడ్ వాజ్ ది ఫస్ట్ లా కమిషన్ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిష్? దీనికి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. అంటే మెకాలే. ఆప్షన్ ఏ. బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి లా కమిషన్ ఎవరి కాలంలో ఏర్పాటు చేశారంటే మెకాలే కాలంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ పిక్ చూద్దాం. 1922 డిసెంబర్ 16 నాడు ఇండిపెండెంట్ పార్టీని స్థాపించింది ఉంది. ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ది ఇండిపెండెంట్ పార్టీ ఆన్ డిసెంబర్ 16, 1922? దీనికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ సి అంటే 2, 3. ఆప్షన్ సి 2, 3 అంటే మోతీలాల్ నెహ్రూ, అదేవిధంగా మదన్ మోహన్ మాలవ్య. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే 2, 3 వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే 1922 డిసెంబర్ 16 నాడు ఇండిపెండెంట్ పార్టీని ఒకటి స్థాపించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ కింది వారిలో బాంబే త్రయం కాని వారిని గుర్తించండి. నాకు బాంబే త్రయం మనం అక్కడ చెప్పాం. అదేవిధంగా అక్కడ పేరు కాని వారిని గుర్తించాలి. ఇక్కడ మనకు చూసుకుంటే ఆప్షన్ బాంబే త్రయంగా నాకు ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ అదేవిధంగా
అంటే కేటీ తెలంగాణ అనే వ్యక్తి కూడా బాంబే త్రేమే. దాదాబాయి నౌరోజీ కూడా ఈ యొక్క బాంబే త్రేయం సంబంధించిన వ్యక్తే. ఫిరోజ్ చేసే మిగతా మాత్రం బాంబే త్రేయం కాదు. బబ్రుద్దీన్ ట్యాబ్జీ ఈయన కూడా బాంబే త్రేయం చెందిన వ్యక్తి. కాబట్టి దీనికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ సి ఆయన మాత్రం బాంబే త్రేకి సంబంధించిన వ్యక్తి కాదు. అదేవిధంగా ఫిరోజ్ చేసే మిగతా. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింద సరైన జత ఇచ్చాడు, ఒక మ్యాచింగ్ అనేది కరెక్ట్గా ఏదో కరెక్ట్ కనుక్కోమండి. ఫైన్ ది రైట్ పేర్ అనమాట. హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ, ఇది కరెక్టే. ది ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్, కరెక్టే. ఏ నేషన్ ఇన్ మేకింగ్ సురేంద్రనాథ్ చటర్జీ, ఈ బుక్స్ మొత్తం కూడా రాసింది వీళ్ళే కరెక్ట్. కాబట్టి దీనికి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ అనమాట. అదేవిధంగా ది హిందూ స్వరాజ్ అనే పుస్తకం రాసిన మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా చూసుకుంటే ది ఇండియన్ స్ట్రగుల్ అని రాసిన సుభాష్ చంద్రబోస్ గారు. అదేవిధంగా ఏ నేషన్ ఇన్ మేకింగ్ అని రాసిన కూడా సురేంద్రనాథ్ బెనర్జీ గారు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. పైవన్నీ కరెక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాళ్ళ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు కానివారు ఎవరంటే, అంటే ఈ కింది వారిలో కొంతమంది అందరూ ముగ్గురు కూడా ఈ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు వహించారు, కానీ ఒక్కరు మాత్రం వహించలేదు. వాళ్ళు ఎవరు గుర్తుపట్టమన్నారన్నమాట. హూ ఆర్ ది నాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధాని, ఆయన కూడా అధ్యక్ష వహించారు. ఓకే. బాలగంగాధర్ తిలక్ గారు ఈయన కాదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. బాలగంగాధర్ తిలక్ గారు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్ష వహించలేదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ అనమాట. అదేవిధంగా చూసుకుంటే బద్రుద్దీన్ ట్యాబ్జీ గారు, అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ గారు, ఈ ముగ్గురు కూడా మొత్తం కూడా ఏసిడి ఈ ముగ్గురు కూడా డెఫినెట్లీ కూడా ఈ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్ష వహించారనమాట. ఓకేనా, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఈ కింది స్థాపించిన సంస్థలను సరైన క్రమంలో రాయమన్నారన్నమాట. అంటే ఫస్ట్ ఏ సంస్థ స్థాపించారు, సెకండ్ ఏది, దాని తర్వాత ఏది, తర్వాత ఆ విధంగా ఒక క్రమంలో రాయమన్నారన్నమాట. రైట్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్ అనమాట. చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే బ్రహ్మసభ ఫస్టే వచ్చింది, దాని తర్వాత ఆర్య సమాజ్ కరెక్ట్, దాని తర్వాత మద్రాస్ కరెక్ట్, దాని తర్వాత మహాజన సభ, ఇవన్నీ కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ బ్రహ్మసభ, తర్వాత ఆర్య సమాజ్, తర్వాత మద్రాస్ మహాజన సభ, ఈ విధంగా ఈ మూడు కూడా వరుసగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ, మనకి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? అదేవిధంగా ఈ క్రింది వాటిలో తప్పు జతపరిచింది. ప్రార్థన సమాజం డాక్టర్ ఆత్మ పాండురంగ, అతను స్థాపించింది. భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్, ఇది కూడా కరెక్టే. సాధారణ బ్రహ్మ సమాజం రజనీకాంత్ సేన్, ఇది తప్పు. ఆప్షన్ సి ఇస్ ద తప్పు. కాబట్టి మనకి ఆప్షన్ సి తీసుకోవాలి. ఆది బ్రహ్మ సమాజ్ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇవన్నీ కూడా వాళ్ళు స్థాపించారనమాట వాళ్ళు. కాబట్టి ఆప్షన్ సి మనకి ఇది కరెక్ట్. ఇది రాంగ్ మ్యాచింగ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ జాబ్ ప్రతి ఎగ్జామ్ కూడా పడతాయి. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుకు వస్తాం. అప్పటివరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ కేఎన్ఎస్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అది మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసిన ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.